హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ మినీ బ్లాగ్. ఈరోజైతే మేము చింతరుప్తి వెళ్తున్నామని ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్‌లో అయితే చూసారు. సో, మేము దేనికెళ్తున్నాం, ఆ దేవుడు నా కోరిక ఏం తీర్చాడనేది ఈ బ్లాగ్‌లో చెప్తాను. నా బాబు అయితే నేను సెకండ్ డెలివరీ అంటే మా పాపకి ఇప్పుడు థర్డ్ మంత్ అనమాట. మా పాప సెకండ్ మంత్‌లో ఉన్నప్పుడైతే మా పాపకి చాలా ఫీవర్ వచ్చింది. అది టైఫాయిడ్‌లోకి మారింది. టైఫాయిడ్ కాక డబుల్ టైఫాయిడ్ అయింది. టైఫాయిడ్‌లోకి ఇచ్చినప్పుడు ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇచ్చినా సరే అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అది మెడిసిన్స్ ఇస్తూ ఉండంగానే డబుల్ టైఫాయిడ్‌లోకి వెళ్ళిపోయిందనమాట. సో, అసలు దేవుడి మీద భారం వేసేసాం. డాక్టర్ గూడా అసలు అర్థం కాలేదనమాట. బాబుకి అసలు హెల్త్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో, నేనింకా ఆ దేవుడి మీదే భారం వేసేసాను. నా బిడ్డ నాకు ఆరోగ్యంగా నాకు అందిస్తే నేను నీ గుడికొచ్చి నా కొడుకు అంటే ఎంటికలు అండ్ నేనొచ్చి 3 గంతులు ఇస్తానని అనుకున్నా. నా బాధ నా దేవుడు అర్థం చేసుకొని నా కోరికైతే తీర్చాడు. మోక్షి నా కోరిక తీర్చినందుకు ఆ దేవుడికి నేను మొక్కుకున్నది మొక్కు తీర్చుకోవడానికైతే వచ్చామనమాట. దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ మీ వ్లాగ్‌లో చూద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.